దేశంలో మోదీ సర్కారు రాజకీయ వికృత క్రీడ పరాకాష్ఠకు చేరింది. రాజకీయ అవసరాల కోసం దర్యాప్తు సంస్థలు కీలుబొమ్మలుగా మారాయి. తాజాగా ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ఓవర్ యాక్షన్ వెనుక మోదీ సర్కారు డైరెక్షన్ స్పష్టంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీని నైతికంగా, భౌతికంగా దెబ్బతీసే కుట్రలో భాగంగానే కవితను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణలో ఉండగానే చట్టాల్ని ఉల్లంఘించి ఈడీ ఆమెను అదుపులోకి తీసుకుంది. మరోవైపు ఇదే కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ముందస్తు బెయిల్ ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈడీ పేరుతో మోదీ సర్కారు చేస్తున్న రాజకీయ కుట్రలపై బీఆర్ఎస్ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. ప్రతిపక్షాలను అణిచివేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు చేస్తున్న దురాగతాలు నానాటికి పెచ్చరిల్లుతున్నాయి. ఏదో ఒక ఆరోపణను తెరమీదికి తేవడం, విపక్ష నేతల ఇళ్లల్లో సోదాలు జరపడం, వేధింపులకు గురి చేయడం గత 10 ఏళ్లుగా మోడీ సర్కారు అనుసరిస్తున్న దుర్నీతి ఇదే. 2014లో మోదీ గద్దెనెక్కింది మొదలు ఇప్పటి వరకు ఈడీ, సిబిఐ, ఐటీ నమోదు చేసిన కేసుల్లో ఎక్కువగా ప్రతిపక్ష నాయకులు, వారి సన్నిహితులపైనే నమోదైనాయి. ఇందులో 95% కేసులు నిలబడలేదు. మొత్తం కేసుల్లో 0.5% కూడా రుజువు కాలేదు. కేవలం ప్రతిపక్ష నాయకుల్ని దెబ్బతీయడం, రాజకీయంగా కుంగదీయడమే ఈ కేసుల ఉద్దేశం. తాజాగా ఢిల్లీ మద్యం కేసు వ్యవహారంలోనూ మోదీ సర్కారు రాజకీయ కుట్ర స్పష్టంగా తెలుస్తున్నది. అసలు ఈ పాలసీలో కుంభకోణం ఎక్కడుందని స్వయంగా ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు గతంలోనే ఈడీని ప్రశ్నించింది. ఇటువంటి తలాతోకా లేని కేసును పట్టుకుని ఈడీ అధికారులు బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవితను అదుపులోకి తీసుకున్నారు. ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండగా అవేవీ పట్టించుకోకుండా ఈడీ అత్యుత్సాహం ప్రదర్శించింది. బీజేపీ సర్కారు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో ఇది పరాకాష్ఠగా నిలుస్తున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు తర్వాత బీజేపీ అన్నంత పనిచేసిందన్న అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నది. ఏడాదిన్నరగా కొనసాగుతున్న ఢిల్లీ లిక్కర్ కేసులో పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఒక రోజుకు ముందే ఈడీ కవితను ఎందుకు అరెస్టు చేశారు? ఈ అరెస్టు వెనుక ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఉందని తెలుస్తోంది. అసలు ఈ కేసులో ముందు కవితను సాక్షిగా పేర్కొన్న ఈడీ ఉన్నట్టుండి నిందితురాలుగా ఎందుకు మార్చింది? అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి బీజేపీ పార్టీలోని కీలక నేతలంతా కవిత అరెస్టు ఖాయమని బహిరంగ ప్రకటనలు చేశారు. బీఆర్ఎస్ ను నైతికంగా, భౌతికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా మారింది. కేంద్రంలోని బీజేపీతో పాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు ఇది ఉమ్మడి లక్ష్యంగా మారింది. అందుకే బీఆర్ఎస్ విషయంలో ఈ రెండు పార్టీలు ఏకమై కుట్రలకు బరితెగిస్తున్నాయి. మీరు మేము కొట్లాడుకుని కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుని కాదు, అక్కడక్కడ కొంచెం కొంచెం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆయన బొంద పెట్టాలి. ఫస్ట్ మీరు మేము కొట్లాడుకుని కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుని కాదు, అక్కడక్కడ కొంచెం కొంచెం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆయన బొంద పెట్టాలి. ఫస్ట్ గతంలో బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలే బీజేపీ, కాంగ్రెస్ వైఖరికి నిదర్శనం. బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలన్న ఎజెండాతో ఈ రెండు జాతీయ పార్టీలు సిద్ధాంతాలకు విరుద్ధంగా చీకటి స్నేహం చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీని నైతికంగా, భౌతికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా బీజేపీ సర్కారు పార్లమెంటు ఎన్నికలకు ముందు బరితెగించింది. అందుకే ఈడీ కవితను అరెస్టు చేసిందన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు విషయంలో ఈడీ చట్టబద్ధంగా వ్యవహరించలేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈడీ ధిక్కరించిందని చెబుతున్నారు. న్యాయస్థానంలో కేసు పెండింగ్ లో ఉండగానే స్వతంత్రంగా వ్యవహరించిన ఈడీ వైఖరిని న్యాయకోవిదులు తప్పుబడుతున్నారు. ఇది ముమ్మాటికి కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని అభిప్రాయపడుతున్నారు. కేసుల విచారణ, అరెస్టుకు సంబంధించి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973లో మహిళలకు కొన్ని రక్షణలు కల్పించారు. ఈ నిబంధనలు మనీ లాండరింగ్ నిరోధక చట్టం కేసులకు కూడా వర్తిస్తాయా అనే దానిపై స్పష్టత లేదు. దీనిపై నళిని చిదంబరం, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ సతీమణి రుజిరా బెనర్జీతో పాటు కవిత కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అంశం ఇంకా కోర్టు పరిధిలోనే ఉంది. ఈ కేసుకు సంబంధించిన విచారణ ఈ నెల 19న జరగనుంది. అయినప్పటికీ ఇవేవీ పట్టించుకోని ఈడీ అధికారులు కవితను అరెస్టు చేశారు. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఒకరోజు ముందు ఈడీ ఇంత అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శించింది? దీని వెనుక ఖచ్చితంగా బీజేపీ సర్కారు రాజకీయ కుట్ర దాగుందని తెలుస్తోంది. ఏదైనా కేసులో సూర్యాస్తమయం తర్వాత మహిళను అరెస్టు చేయాల్సి వస్తే స్థానికంగా ఉండే ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరి. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా రాష్ట్ర సరిహద్దులు దాటించకూడదని సిఆర్పిసి చట్టంలో స్పష్టంగా ఉంది.
కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు విషయంలో ఈడీ నిబంధనల్ని ఉల్లంఘించింది. ట్రాన్సిట్ వారెంట్ లేకుండానే ఏకపక్షంగా అరెస్టు చేసి ఢిల్లీకి తరలించింది. ఈడీ నోటీసుల్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది. ఈ పిటిషన్పై తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కవితపై ఎటువంటి లీగల్ యాక్షన్ తీసుకోబోమని ఈడీ గతంలోనే సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఈ మేరకు కోర్టుకు అండర్టేకింగ్ కూడా సమర్పించింది. కానీ ఉన్నట్టుండి ఏమైందో తెలియదు. కోర్టుకు ఇచ్చిన అండర్టేకింగ్ ను తుంగలో తొక్కిన ఈడీ ఆగమేఘాల మీద హైదరాబాద్కు వచ్చి కవిత ఇంట్లో సోదాలు చేసి ఆమెను అరెస్ట్ చేసింది. మరోవైపు ఇదే కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఇప్పటికే ఈడీ 8 సార్లు అరవింద్ కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసింది. అయినప్పటికీ విచారణకు రాకపోవడంతో ఈడీ ఢిల్లీ కోర్టు మెట్లెక్కింది. కోర్టు ఆదేశాల మేరకు అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరయ్యారు. అయితే ఈ కేసులో న్యాయస్థానం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిబంధనలకు విరుద్ధంగా ఈడీ అరెస్టు చేయడం, మరోవైపు ఇదే కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి భయంతోనే ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ రాజ్యాంగబద్ధ సంస్థల ద్వారా దాడులు, అరెస్టులు చేయిస్తున్నది. ఓటమి భయంతో ప్రతిపక్షాలను లక్ష్యంగా చేయడం ఆ పార్టీ నైరాశ్యానికి ప్రతీక. తెలంగాణలో బీఆర్ఎస్ వారికి కంటిలో నలుసులా మారింది. కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం పోరాడుతారు. కేసీఆర్ బీఆర్ఎస్ ను తుదముట్టించారనే కుట్రపూరితమైన చర్యలో భాగంగానే దర్యాప్తు సంస్థలు బరితెగిస్తున్నాయి.